బీజేపీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పార్లమెంటరీ ఎన్నికల ద్వారా బీజేపీ రేపు ఓడిపోవచ్చు, లేక గెలవచ్చు, లేక ఓడిపోయిన వారి బిడ్డ అధికారంలో రావచ్చు. అనేక సాధ్యాసాధ్యాలు భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి, మనందరికీ తెలుసు ఈరోజు. కానీ ఈ భావజాలాన్ని ఓడించే చర్యలు కావాలి. ఆ భావజాలను ఓడించాలంటే బీజేపీ చేసిన అకృత్యాలు, కొత్తగా ఆర్థిక రంగంలో కానీ అనేక రంగాల్లో చేసిన అకృత్యాలు, ప్రధానంగా భావజాల రంగంలో ఇట్లాంటి విధ్వంసానికి ఒడిగడుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పకపోతే మనం దీన్ని అధిగమించలేదు. ఎందుకంటే ఈరోజు మీరు ఎలక్ట్రల్ బాండ్ తీసుకోండి, మీరు భాష తీసుకోండి. 2019 ఎన్నికల్లో మోడీ ఒక మాట అన్నాడు, అందరికి గుర్తుండదు. మన్మోహన్ సింగ్ అనే మాజీ ప్రధాని పాకిస్తాన్ లో కొంతమందికి సుపాదించి నన్ను హత్య చేస్తున్నాడు. ఇంత చీప్ అంటే ఎవరైనా ఆయన ప్రధాని పదవిలో ఉండి ఒక మాజీ ప్రధాని కిరాయి హక్కులకు హత్య చేస్తే అంత బలహీనంగా భారతదేశ రక్షణ వ్యవస్థ ఉందా? ఇక అంతకంటే తీర్చకపోయినమాట. అట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇంకా ఉద్యోగాలను వచ్చడానికి అనేక మాటలు ఈరోజు చెప్తున్నాయి. మనం అందరూ అనుకున్నాం గతంలో పుల్వామా జరిగింది, ఇంకా ఇంకో యుద్ధం జరుగుతుంది అనుకున్నాం. కానీ భారతదేశంలో పౌర సమాజం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా. దానికి ఉదాహరణ ఇక్కడ కూర్చున్నాం. మనందరూ సిద్ధంగా లేదు వాళ్ళందరూ చెప్పడానికి, చెప్తే నమ్మడానికి, యుద్ధం చేయడానికి. పుల్వామా యుద్ధంలో ఎట్లా జరిగింది, అంతకుముందు పార్లమెంట్ ఎట్లా జరిగింది, చాలా బాధలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం స్పష్టంగా కనబడుతున్నాయి. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి కదా, 8,000 కోట్ల చిల్లర భారతీయ జనతా పార్టీకి వచ్చాయి కదా. మనం అందరం అనుకుంటున్నాం అంటే 8,000 కోట్లు మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఫండ్ వచ్చింది అనుకుంటున్నాం. కానీ ఈ క్విడ్ ప్రోగ్రాం ద్వారా అంటే ఎవరైతే కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారో వాళ్ళకైతే మేలు చేసి ఉంటారని ఒకసారి లెక్కలు తీస్తే, మొత్తం లెక్కలు ఉన్నాయి మన దగ్గర. మొత్తం లెక్కలని ఎవరెవరు కాంట్రాక్ట్స్ తీస్తే ఎవరెవరు క్విడ్ ప్రోగ్రాం ద్వారా ఎంతవరకు మేలు చేసిందంటే ఎన్ని షెల్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని మందుల కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి, ఎన్ని శరత్ రెడ్డి, ఎన్ని హెడ్రో కంపెనీలు ఉన్నాయి, ఎన్ని జేడెస్ కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఇవన్నీ లెక్క చేస్తే సుమారు 8 లక్షల కోట్ల డబ్బులు అపరంగా వాళ్ళకు పంచిపెట్టేది భారత ప్రభుత్వం. 8,000 కోట్లు మాత్రం మన కంటికి కనబడుతున్నాయి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లేనప్పుడు గతంలో అవినీతి లేదా, ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి మనం మాట్లాడుతున్నాం. కానీ గతంలో నుంచి కూడా నల్లధనాన్ని రాజకీయ పార్టీలకు పంచే సంప్రదాయం ఉంది కదా. అంటే ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా స్పష్టంగా కళ్ళకు కనబడుతున్నారు. అంటే కొంత ఉద్యమంగా తీసుకోవాలని చెప్పేసి అరగోపాల్ గారు కన్వీనర్గా ఉన్నారు. 2 సంవత్సరాల కాలంగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నది. దీనికి సంబంధించి ఎక్కడ సమావేశం పెట్టినా కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో పర్మిషన్ కూడా జరుగుతున్నది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ బాగా నిర్దిష్ట ప్రమాణాలు లేవు. మొన్న మేము కరపత్రం వేసాం బీజేపీ వ్యతిరేకంగా. బీజేపీ ఉంది కాబట్టి మేము మీటింగ్ అవ్వడం. బీజేపీ కాదు, ఈ భావ ప్రకారం ఆర్టికల్ 19 రాజ్యాంగంలో ఉంది కదా అంటే వాళ్ళకి అర్థం కాదు. సో ఇది పరిస్థితి. దీన్ని మనం ఎట్లా అర్థిస్తామనే చర్చ ఎక్కువగా బీజేపీ భావజాలానికి సంబంధించిన ప్రచారం కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మొత్తంగా అంటే విద్యార్థి దశ దగ్గర నుంచి ప్రశ్నించే స్వభావాన్ని చంపివేయడం, అణచివేయడం అనేది ఆర్ఎస్ఎస్ పెరగడానికి వస్తుంటారు. ఎవరు ఆలోచిస్తారు? మీరు ఐస్కూల్లో పోయినటువంటి ఉద్యమాలు లేవు, సంఘాలు లేవు, వాళ్ళకు పైకి వెళ్ళగానే బీటెక్, ఎంటెక్, వాళ్ళకి సోషల్ సైన్సెస్ తెలియదు, గాంధీ తెలియదు, వాళ్ళకు ఎవరు తెలియదు, మార్క్స్ మావ పక్క పెట్టు, వీళ్ళు తెలియదు, ఎవరు తెలియదు, వాళ్ళకు ఏం తెలియదు. వానికి సెల్ ఫోన్ ఒకటి అదే వాళ్ళ ఉద్యమాలు ఎట్లా చేస్తారు. భారతదేశం వెళ్ళిపోతుంది. ఒకసారి చూస్తే చాలా మనలాంటి జనరేషన్ అందరూ 50 దాటిన వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి అట్లాంటి తరాన్ని తీర్చిదిద్దడం, వాళ్లకు కావాల్సిన విజ్ఞానాన్ని, శాస్త్రీయ బోధన అందించడం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు, మహాపురుషాలు కొత్తగా అందరూ చాలా పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పనిచేయడంలో భాగంగా నేను కూడా రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పని గెలవడంతో అయిపోతుంది, మన పని కాంగ్రెస్ ఎన్నికలు గెలిచినా ఓడిపోయినా దాదాపు 10-20 సంవత్సరాల పాటు బీజేపీ సైద్ధాంతిక పునాదుల్ని కదిలించకుండా ఈ దేశంలో అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలను ఆపలేదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాని బాగానే మా మిత్రుడు ప్రభా గోగురెడ్డి కడపలో సార్ పిలిపించి
నేను చెప్పాను ఈ పనులు చేయండి, ఈ పనులు అంటే ప్రస్తుతానికి అది ఎవరి దగ్గర జగన్ చంద్రబాబు ఎవరికి వెళ్తే తెలియదు. వాళ్ళిద్దరు కూడా అవకాశం ఉంది. రేపు పొద్దున్నే బీజేపీ తరఫున వాళ్ళిద్దరు పోటీ పడి కాంగ్రెస్ కొట్టారు. కానీ అవి పెద్ద మనకి ఇంపార్టెన్స్ కాదు. మనకు ఉన్నదంతా భవిష్యత్తే. భవిష్యత్తులో ఈ దేశంలో వామపక్ష భావజాలం బలంగా లేనంత కాలం మనకి సమస్యలు తప్ప. అది బలంగా ఉండాలంటే దానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మాత్రం ఉంటుంది. అందుకనే వామపక్షం బలపడింది తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. కాబట్టి మన కర్తవ్యాన్ని ఎన్నికల మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో మనం ఏ రకమైనటువంటి పద్ధతుల ద్వారా, ఏ రకమైన అధ్యయనం ద్వారా మనము ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని రాకుండా చేయగలుగుతామనే విషయాన్ని ప్రభాకర్ గారు చెప్తారు. దాంట్లో బాగా మన నవతెలంగాణ వారు పరకాల ప్రభాకర్ గారు రాసినట్టు ఒక పుస్తకం ఉన్నది. ఆ అష్టమకరాల నవభారతం, అదేవిధంగా ఇంకొక రాష్ట్ర ఈ రెండు పుస్తకాలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. దాన్ని చదవండి. ఎందుకంటే దాన్ని మనము చెప్తారు విషయాలు దాన్ని చాలా సంప్రదించడం ఇంగ్లీష్ మీద ఉండేది. మేమంతా సార్లు కష్టపడి తెలుగులో చేయమని తెలుగులో వచ్చింది. అది చదివితే మన మైండ్లో పునాదులు ఉంది. ఎందుకంటే అసలు పోరాటం అనేది ఇది నిరంతరం కొనసాగాలి. ఇది అందుకనే మా ఇంట్లో వాళ్ళు కూడా మీరందరూ బీజేపీ కొట్లాడుతున్నారు, జైలు వేస్తారంటే బీజేపీ కొట్లాడినప్పుడే నిర్ణయించడం జైల్లో పోవడానికి. అంతేగాని బీజేపీ కొట్లాడి జైలు ఇవ్వడం కూడదని అసలు ఇవ్వడం అనుకోవట్లేదు. బీజేపీ కొట్లాడి ప్రతి ఒక్కరు మేలే పెట్టుకోవాల్సిందే. మీకు కొట్లాడినామంటే నేను ఏదో ఒప్పించుకో ఏం చేయరు. జైలు పోవడానికి కూడా సిద్ధపడు. ప్రభాకర్ దాన్ని కూడా ఆయన సిద్ధపడి తిరుగుతుంది. ఈ దేశంలో ఆయన సిద్ధపడకుండా అమాయకంగా అన్ని బీజేపీ అనుకోవట్లేదు. ఆయన అన్ని సిద్ధపడి తిరుగుతున్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ కోరుతున్నాను. నాలుగు రాజుగారు నాలుగు ఫిబ్రవరి 4 ఆటలు కూడా వ్యక్తం చేస్తున్నాం. 2-3 ఉదాహరణ చెప్తాను. పెట్రోల్ 100 రూపాయలు అవుతుంది అన్నట్టు బాగా కావాల్సింది గుర్తుందా సార్? ఇప్పుడు ఎంత పెట్రోల్ మర్చిపోయింది కదండి. పడింది మనకైతే కోవిడ్ వచ్చింది. మనకు గుర్తుందా మీకు? మర్చిపోయింది. అవుతారా? కోవిడ్ వచ్చింది. లాక్డౌన్ గుర్తుందా? గుర్తుందా? మర్చిపోయింది. అప్పుడు సాగితం పడ్డం. కొన్ని 100 మంది 1000 మంది వలస కార్మికులు రోడ్ల మీద నడుచుకుంటూ కేరళ నుంచి, తమిళనాడు నుంచి, బీహార్, ఉత్తరప్రదేశ్ చేస్తుంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా దారిలో రోడ్ల మీద నిలబడి, హైవే మీద నిలబడి వాళ్ళకు కూడా మనం బిస్కెట్ మంచిగా ఇచ్చారు. అప్పుడు బాగా ఒక వీడియోలో తెలియజేస్తుంది ఎంత దారుణం, ఇంతమంది నడుచుకుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఆలన పాలన చూసారు లేదు ఆయన కోపడ్డారు. కష్టం కదా సార్? ఇప్పుడుగా ఆ కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఏదో కోవిడ్ వచ్చిందంటే వాళ్ళకి బెడ్ దొరకట్లేదు, రంగారెడ్డి గారిలో లేకపోతే రవిగారిలో పట్టుకులో నమ్మకం పెట్టించండి, వెంటిలేటర్ ఇప్పించండి, లేకపోతే ఆక్సిజన్ ఇప్పించండి అని చాలా బతిమాలినప్పుడు కూడా మనకు ఆ కోపం వచ్చింది. ఏంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు అని కష్టమేమో మండల మొదలుపెట్టి సంవత్సరం అయిపోయింది. వాళ్ళు కూడా మండల పండుగ చర్చ తరగబెడతారండి, ఇల్లు తరగబెడతారండి, ఒకళ్ళు చంపేసుకుంటారండి. పోలీస్ స్టేషన్లో వెళ్ళి దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి తుపాకులు ఎత్తికెళ్ళిపోతారండి. ఎత్తికెళ్ళిపోయి వాడుతున్నారంటే ఒకళ్ళు చంపేసుకుంటారు. ఒక సముదాయాన్ని, ఒక సమూహాన్ని పూర్తిగా నాశనం చేయడానికి వాళ్ళు కంకణం కట్టలాగా నడుపుతారండి. అంటున్నారు మణిపూర్ లాంటి విధ్వంసం, మణిపూర్ లాగా మంటలు మంటేటటువంటి పరిస్థితి ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో నెలకొంటుంది. ఈ ప్రభుత్వం మీరు అనుకుంటున్నారు ఎక్కడో మణిపూర్లో జరుగుతున్నట్టు
తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, తమిళనాడులో కాదు, మధ్యప్రదేశ్లో కాదు, రాజస్థాన్లో కాదు, బెంగాల్లో కాదు అనుకుంటున్నాము. ఆ భ్రమలో ఉన్నారంటే వెంటనే ఆ భ్రమను తొలగించుకోండి. అలాగ గద్దెక్కిన 2 నిమిషాల్లోనే మొత్తం ప్రతి రాష్ట్రంలోనూ మారణ హోమం జరుగుతుంది ఈ దేశంలో. ఇంకో కూడా జరుగుతుంది చాలా నేను చెప్తున్నాను కరెక్ట్గా, కానీ నేను అనుకున్న దానికంటే ముందే జరిగిపోతుంది. ఏంటంటే నేను నుంచి కానీ వారికి సంబంధించినటువంటి ఎవరైనా పద్ధతి మాట్లాడాలని నేను ఒక భ్రమలో ఉండి ఏమేమంటే ఇలాగే కొనసాగి మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలో వస్తే ఇలాంటి మాటలు చేసేదామంటేనే కానీ ఈ దేశంలో ఉండలేదు మాటలు ఎక్కడెక్కడ శిక్షణ వాళ్ళు వీళ్ళు ధన సంస్థలు వీళ్ళు అనేది కాదు. సాక్షాత్తు మీరు ఎర్రకోట పురుషు మీద నుంచి వింటారు అనేవాడు. కానీ అంతకు ముందే ఇది ఎందుకు అని చెప్పేస్తున్నాడు. ఎవరు మీ మిత్రుడు ప్రధానమంత్రి గారు చేసుకుంటాడు, బీజేపీ అమ్మాయిని చేసుకుంటారు, ప్రజలు ప్రేమ అంతా చేస్తారు, ప్రతిపోషించారని ఆయన ఎంత చేశారు. ఆ రకమైనటువంటి మాటలు ఇవాళ బాధ్యత కలిగినటువంటి ఒక ప్రధానమంత్రి నోట్లో నుంచి వస్తున్నాయి. సరే, ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మనం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి మన దేశంలో ఇవాళ నెలకొని ఉన్నది. సో దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీకన్నా నాకు అక్కడ ఎక్కువ తెలుసు.